మనం అంటే ఎన్ని సార్లు ఎడిట్ రూమ్‌లో చూసినా కూడా ఫైనల్‌గా మనకి థియేటర్‌లో ఆ బొమ్మ చూసుకున్నప్పుడు అదే మనకి మాక్సిమం కన్వే అవుతది. అంటే మీరు బీయింగ్ ఏ ఫిల్మ్ మేకర్ ఉన్నారు, హీరో ఉన్నారు, ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మనకు ఒక నానుడి కూడా ఉంది. బేసిక్‌గా ఏంటంటే టీవీలో చూడాల్సిన సినిమానేమో రీ రిలీజ్ అంటూ థియేటర్‌లో యేసుకుంటున్నాం. థియేటర్‌లో చూడాల్సిన సినిమానేమో ఓటీటీ అను టీవీలో చూసుకుంటున్నాం. సో, మరి ఈ టీవీకి సంబంధించిన ఈ సినిమాని మీరు పీ6 స్క్రీన్‌లో అంత పెద్ద స్క్రీన్‌లో చూస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ మీకనిపించింది? పర్సనల్ ఎక్స్‌పీరియన్స్? అన్న పర్సనల్లీ ఫర్గెట్ అబౌట్ అన్న నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాను ఇవన్నీ పక్కన పెడితే నిన్న నేను ఇంతమందిలో కూర్చున్న థియేటర్లో చూస్తూ నేను మళ్ళీ మా ఊరు లైఫ్లోకి వెళ్ళిపోయాను. రేపు మీకు కూడా ఈ సినిమాని నేను ఇంత అగ్రెసివ్గా ఒకటికి పదే పదే 10 సార్లు ఈ సినిమాని మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ అమ్మా నాన్నతో వెళ్ళండి, వీలైతే అవ్వ తాతతో వెళ్ళండి అని ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే అన్నీ మర్చిపోయి కాసేపు ఆ ఓల్డ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఊరు గుర్తు తెచ్చుకొని ఓ టీవీ లైఫ్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని అయితే 2 గంటల పాటు సిటీ లైఫ్ని మరిపేస్తుంది తరకన. మీరు కూర్చున్నంతసేపు ఆ ఊరు వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ బిహేవియర్ చాలా కొత్తగా ఉంటుంది. అన్నిటికన్నా పక్కన పెడితేనా అథెంటిసిటీ అంటాం కదన్నా, అంటే తీసుకున్న లొకేషన్స్ కావచ్చు లేకపోతే కాస్ట్యూమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చిన్న పాయింట్ కూడా ముని చాలా బాగా కేర్ తీసుకున్నాను. మిమ్మల్ని ఓల్డ్లో నుంచి అయితే బయటకు ఒక్క సీన్లో కూడా బయటికి రారు, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నేను హార్ట్ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎక్కడే గాని మామూలుగా నా సినిమాలు గాని ఎప్పుడైనా చూస్తున్నప్పుడు బయటకొచ్చి ఒరేయ్! ఈ సినిమా ఇలా అవుతదా? అలా అవుతదా? అని చిన్నపాటి టెన్షన్. అసలు నాకు ఏ టెన్షన్ లేదన్న. బికాజ్ మ్యాజిక్ జరిగింది. హ్మ్. ఖచ్చితంగా చూసినోళ్ళందరూ మంచి అటెంప్ట్ చేశార్రా, చాలా మంచి సినిమా తీశార్రా అంటారు. దాంట్లో నాకు ఏ మాత్రం సందేహం లేదు. అయితే మీరు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. ఆ ఒక్క చిన్న పాయింట్ మాత్రం దయచేసి చెప్పొద్దు స్పాయిలర్ అని జెప్పేసి. ఏంటి అంటే అంత చిన్న పాయింట్ మీద తీశారా? లేకపోతే ఏంటి ఆ రిక్వెస్ట్ ఏంటి? లేదన్న, ఈ సినిమా ఒక ఇంటర్వెల్ ముందు ఒక 30 నిమిషాలు స్టార్ట్ అవుతది. అక్కడ స్టార్ట్ అయిన సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఎళ్తది. ఐయామ్ ప్రెటీ కాన్ఫిడెంట్. ఇంటర్వెల్ ముందు 30 మినిట్స్, క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే యాస్ ఎ ఆడియన్‌గా నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. క్లైమాక్స్ పాయింట్ ఎవరు గెస్ కొట్టలేరని. టిల్ క్లైమాక్స్ ఒక పాయింట్‌ని ఎవరు గెస్ కొట్టలేరని నా ఫీలింగ్. 99% అయితే గెస్ కొట్టలేరు. అది నిన్న చూసినోళ్ళు ఎక్కడ బయటికి చెప్పేస్తారో అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే అది చెప్తే ఇంక అది థ్రిల్ లేదు. ఆల్రెడీ చిన్న పాయింట్ పట్టుకొని ఎంగేజ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ ట్విస్ట్ గాని తెలిసిపోతే థ్రిల్ ఉండదు. అందుకనే అది ఎవరు బయటికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేశాను. కిరణ్ గారు, మున్రాజు గారు ట్విస్ట్ బయటకొస్తే మళ్ళీ వన్ రిపీట్ సెక్ ఆడియన్ ఎంతవరకు దీన్ని క్యాచ్ చేసుకోగలుగుతాడు? సార్ రిపీట్ ఆడియన్ అంటే నోస్టాల్జియా ఫీలింగ్ ఉంది కదా సార్. ఖచ్చితంగా మీకు ఫస్ట్ హాఫ్‌లో మంచి పాటలు, చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటది. ఊర్లోకెళ్ళిన వైబు. చూసినోళ్ళైతే మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటారు. పేరెంట్స్‌ని మాత్రం మై కైండ్లీ రిక్వెస్ట్, ఈరోజు ఇంత రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ నేను రావడానికి ఇక్కడికి నేను పర్సనల్‌గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈవెన్ మీడియా వాళ్ళందరికి కూడా రేపు మీరు షో మొత్తం ఫ్యామిలీతో చూడండి, అమ్మా నాన్నతో చూడండి, మీ గ్రాండ్ పేరెంట్స్‌తో చూడండి. అండ్ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ. ఈ సినిమా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో కూర్చుంటే మీ ఇంటి మెమరీస్ అన్నీ మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకుంటారు. మీ ఇంట్లో ఒక డిస్కషన్ అవుతుంది. మీరు సినిమా చూసి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో కాఫీ తాగుతున్నో లేకపోతే నైట్ షోకి వెళ్తే మళ్ళీ అందరూ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి జ్ఞాపకాలు, మీ ఇంటికి ఫస్ట్ టీవీ ఎప్పుడొచ్చింది, మీ లైఫ్ ఎలా ఉండేది అనేది గుర్తు తెచ్చుకుంటారు. అది బాగుంటుంది. సో ఇదే అంటే మీరు ఒక ఆనెస్టికతో, ఒక నిజాయితీతో చేసిన ప్రయత్నం ఎప్పుడు మంచి ఫలితాన్నే ఇస్తుంది. సో అలా మీ మాటలు అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు కష్టపడిన విధానం ఒక యాక్టర్‌గా కాకుండా, ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఇంతమంది లైఫ్‌లు ఉన్నాయి. ఇండస్ట్రీ ఇన్ని లైఫ్‌లకి మద్దతు ఇవ్వండి అని చెప్పి బహిరంగంగా ఒక విజ్ఞప్తి చేశారు ఇండస్ట్రీకి. సో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందని మీ భావన? ఖచ్చితంగా ఉండాలి అని. అంటే నేను ఇది ఊరికే ఏదో అందరూ సినిమాలు చేస్తూ ఉంటారు. నేనేం కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు. చాలామంది చేశారు. నాకన్నా చాలామందిని చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా నేను ఎందుకు అడుగుతున్నానంటే అన్న, నేను నా సినిమా అనుకోండి ఓకే, ఏదో విధంగా వెళ్ళిపోయేసి కొంతమంది జనాలకి తెలిసిండొచ్చు, నా కంటెంట్ ఈజీగా రీచ్ అవ్వచ్చు, వెళ్ళిపోద్ది. చాలా ఎఫర్ట్స్ పెట్టారన్న అందరూ. రేపు చాలా జెన్యూన్ ఎఫర్ట్స్. రేపు స్క్రీన్ పైన యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ ఒక స్టేజ్ ప్లే నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఒక 15 మంది ఉన్నారు. మ్యూజిక్ అయితే అబ్బాయి లైఫ్ పెట్టేశాడు. నాకు నిన్న థియేటర్లో మ్యూజిక్ చూస్తూ నేను అరే ఇలాంటి అతనికి ఒక 10 ఇయర్స్ పట్టింది ఒక అవకాశం రావడానికి. సార్ నేను మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను సార్, రేపు థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మ్యూజిక్ మీకు మినిమం 24 అవర్స్ మీ చెవిలో హాంట్ చేస్తుంది సార్. అంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. విజువల్స్ అతను అక్షయ్ బ్రో, అసలు రేపు మీరు చూస్తుంటే ఇంత బాగా తీసాడేంటి విజువల్స్. అంటే వీళ్ళందరూ చాలా బాగా చేశారు సార్. బాగా చేయకపోతే నేను కూడా మీకు పదే పదే చెప్పను. వీళ్ళు ఇంతమంది ఎఫర్ట్స్ పెట్టారు. కొత్త వాళ్ళు, వీళ్ళు ఎవరికి ఇంతకుముందు గట్టిగా పరిచయం లేదు, అందరూ ఊర్ల నుంచి వచ్చారు. నాకు వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు నా జెన్యున్ ఫీలింగ్ అది. అరే నాకు ఓకే, నేను ఏదో ఒకటి వెళ్ళిపోతున్నా వీళ్ళందరూ నిలబడాలి. నిలబడాలి అంటే నా ప్రయత్నం నేను చేశాను.
ఏదో నేను చేయగలిగింది ఒక చిన్న బడ్జెట్‌లో ఒకటి ప్రొడ్యూస్ చేశాను. వాళ్ళ స్కిల్ చాలా బాగుంది. నేను ఇచ్చిన దాంట్లో వాళ్ళు చేయగలిగినంత వరకు బెస్ట్ చేశారు. వీళ్ళకి ఇంకా కొంచెం సపోర్ట్ దొరికితే వీళ్ళు ఖచ్చితంగా ఇండస్ట్రీలో పరిగెడతారు. అందరూ చాలా మంచి పొజిషన్‌లో ఉంటారనే తాపత్రయం ఇప్పుడు అంతే. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా మిమ్మల్ని మాత్రం మర్చిపోరు అనేది సో ఈ సినిమా అర్థమవుతుంది. వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళు గుర్తుపెట్టుకునే విధానం కావచ్చు, వాళ్ళు చెప్పే విధానం కావచ్చు. అయితే మొదట్లో మీ ఫస్ట్ సినిమాకి ఇలాంటి సపోర్ట్ దొరికితే ఎలా ఉండేది అనిపించిందా? అంటే ఇంతమంది వీళ్ళని సపోర్ట్ చేస్తూ, సినిమాని ఈ రకంగా తీసుకెళ్తూ, చాలా విభిన్నంగా కొత్తగా ప్రేక్షకులకి థియేటర్‌లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొదట ప్రయత్నం ఇలా ఒక ప్రొడ్యూసర్ నాకుంటే బాగుండేది అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఖచ్చితంగా ఉంటది సార్. అంటే ఫస్ట్ సినిమాకి రాజావారు రాణి గారికి మీ అందరికీ తెలుసు ఇక్కడే నేను ఎంత తాపత్రయపడ్డానో. బట్ ఓకే. అదన్నీ నన్ను నేర్పించింది. అదే నన్ను స్ట్రాంగ్ చేసింది. బట్ నేను ఒక సినిమా చేస్తున్నానంటే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమాని ప్రాపర్‌గా ల్యాండ్ చేయాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకుంటారు కదా సార్. వీడి దగ్గరికి వెళ్తున్నాం వీడేదో చేస్తాడని నమ్ముతారు కదా! అందుకే ఈ ప్రయత్నం అంతా సార్. అండ్ మోర్ ఆఫ్ దట్ నే నేనెప్పుడూ నేను ఒకవేళ సినిమా మరీ అంత బాలేకపోతే మీ అందరికి తెలుసు. చాలా చేశారు సార్ కొత్తోళ్ళు. ఖచ్చితంగా మంచి ప్రయత్నం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా వీళ్ళ కెరియర్‌లు చాలా బావుంటాయి. అక్షయ్ గారు. ఒక్క నిమిషం డైరెక్టర్ గారు. సో నిన్న నా స్క్రీన్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చూసారు. ఈ సినిమాని మీ ఊరికి, మీ వాళ్ళకి డెడికేట్ చేస్తానని చెప్పారు. సో ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే మీరు పొందిన ఆనందం చెప్పారు. వాళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? సో మా ఊరు అతను మా ఊరి పేరు పెట్టుకొని సినిమా తీశాడు అనేది ఒక గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, గ్రౌండ్‌లో ఎలా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సార్ మా ఊరోళ్ళు బేసిక్‌గా ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు సార్. వాళ్ళు ఏం చెప్పారంటే, లిటరల్లీ మా జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. లిటరల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం. మేము ఊర్లో వెళ్ళి కూర్చొని మా కథ మేము చూసుకున్నట్టుందని చెప్పారు సార్ బేసిక్‌గా. మా ఊరు వాళ్ళైతే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు సార్. మా ఊరోళ్ళనే కాదు, ఏ ఊర్లో ఈ మూవీ పడినా కూడా సార్, తిమ్మరాజుపల్లి టీవీ అనే మూవీ బేసిక్‌గా ప్రతి ఊరికి రీకలెక్ట్ చేస్తుంది సార్ వాళ్ళ జ్ఞాపకాలని. మా ఊరు జ్ఞాపకాలే కాదు ఇది. ప్రతి ఒక్క ఊరు జ్ఞాపకాలు సార్. మా ఊరోళ్ళైతే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు సార్. కిరణ్ గారు ఈ సినిమాలో ఎవరికి అవార్డ్స్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అనుకుంటున్నారు? సార్ ఒకరని చెప్పలేను కానీ సార్, ఈ సినిమా నుంచి అయితే మినిమమ్ ఒక 10-15 మెంబర్స్ టెక్నీషియన్స్ గానీ, ఆర్టిస్టులు గానీ అందరూ చాలా మంచిగా సెటిల్ అయిపోతారు సార్. చేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలొస్తాయి. కానీ 10-15 మందికి మాత్రం చాలా సాలిడ్‌గా వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. అక్షయ్ గారు. హాయ్. హాయ్ అండి. సో ఇందాకే కిరణ్ గారు చెప్పడం జరిగింది. సో విజువల్స్ చాలా బాగున్నాయి అది ఇదని. నేను ముందుగానే మీ బ్యాక్ ఎండ్‌లో మీరు చేసినటువంటి ఒక ఫన్నీ వీడియో కూడా చూసాను. ఆయన ఏది ప్రాపర్టీ అంటే ఇది ప్రాపర్టీయే కదా అని అనడం ఇలాంటియన్నీ చూసాం. అంటే మీరు ఎంత ఎంజాయ్ చేస్తూ మీ వర్క్‌ని ఎంత లవబుల్‌గా చేశారన్నది చూసాం. అయితే ఏ డైరెక్టర్ ఎంత కథ చెప్పినా అది డీఓపీ ద్వారానే మనం చూస్తాం. ద మెయిన్ కోర్ అన్నది మీ ద్వారానే చూస్తాం. అయితే నిన్న అంత పెద్ద స్క్రీన్‌లో చూడడం మీకొచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇక చాలామంది ఏ ఒక డ్రీమ్ అండి. అంటే ఒక చిన్న సినిమా పీసీఎక్స్‌లో పడడం. సో, అది నాకు నిన్న అది అది మూమెంట్ ఇంకా హైలోనే ఉన్నాను. ఆ హైలో ఆ స్క్రీన్స్‌లో ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే ఒక్కొక్కళ్ళు పెయింటింగ్‌లా ఉంది అంటున్నారు. విజువల్ మా కుప్పంకి తీసుకెళ్ళి అక్కడ ఆ విలేజ్‌లో చూపించినట్టే ఉంది. సో, అంతా ఎమోషన్ అయ్యారు నిన్న. ప్రతి ఒక్కరు పేరెంట్స్, ఫాదర్స్ అందరూ వచ్చి అసలు మమ్మల్ని చాలా ప్రత్యేకంగా పాయింట్ చేసి మాట్లాడుతున్నారు. నాకు ఆ టెంపుల్ షాట్ చాలా బాగుందండి. సో, ఆ షాట్ బాగుంది, ఈ షాట్ బాగుంది, ఈ విలేజ్ ఇది బాగుందని చాలా మెన్షన్ చేసి మాట్లాడారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే అంత పెద్ద స్క్రీన్‌లో వాళ్ళకి ఆ విలేజ్‌కి వెళ్ళి చూడడం అనేది సో అందరికీ సో హై మూమెంట్. మీరెంత ఓవర్‌వెల్మింగ్‌గా ఉన్నారన్నది మీ వాయిస్‌లోనే అర్థమైపోతుంది. మాటలు చెప్పడానికి కొంచెం తడబడుతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ అండి. కిరణ్, ధీరజ్ అన్న. మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి కూడా కొంచెం ఈ ఓల్డ్ సాంగ్స్ యూసేజ్ ఇదంతా కూడా కొంచెం అంటే ఒక ట్రెండ్ స్టార్ట్ చేసినట్టే చేశారు మీరు. ఆ సాంగ్స్, డీజే మిక్స్‌లు ఇవన్నీ కూడా.